అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగం అనగానే అబ్బా అదో పెద్ద సముద్రం అనిపిస్తుంది కదా. నిజమే, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాల్లో మనది ఒకటి. కాని దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. దాని నిర్మాణాన్ని అంటే దాని స్ట్రక్చర్ను అర్థం చేసుకోవడానికి కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి. ఈరోజు మనం ఆ ట్రిక్స్తోనే ఈ పెద్ద రహస్యాన్ని ఛేదించబోతున్నాం. ముందుగా దీని సైజ్ చూద్దాం. ప్రస్తుతం మన రాజ్యాంగంలో సుమారు 448 ఆర్టికల్స్, 25 భాగాలు, ఇంకా 12 షెడ్యూల్సున్నాయి. ఈ నంబర్స్ వినగానే అమ్మో ఇంత పెద్దదా అనిపిస్తుంది. అర్థం చేసుకోవడం చాలా కష్టమేమో అని కూడా అనిపిస్తుంది. అవును, ఎవరికైనా ఇదే ప్రశ్నే వస్తుంది. ఇన్ని ఆర్టికల్స్, ఇన్ని భాగాలు, ఇన్ని షెడ్యూల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడం అసాధ్యమనిపిస్తుంది. కానీ కంగారు పడకండి, సరైన పద్ధతి తెలిస్తే దీన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం. సరే, మరి మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా రాజ్యాంగాన్ని ఒక వంటల పుస్తకంతో పోల్చి దాని నిర్మాణాన్ని అర్థం చేసుకుందాం. ఆ తర్వాత 12 షెడ్యూల్స్ను, ఆపై 25 భాగాలను ఎలా సులభంగా గుర్తుంచుకోవాలో నేర్చుకుందాం. చివర్లో మనందరి దగ్గర ఒక పర్ఫెక్ట్ రాజ్యాంగ టూల్ కిట్ ఉంటుంది. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సరదా ట్రిక్ ఉంది. అదేంటంటే దాన్ని ఒక పెద్ద వంటల పుస్తకంగా ఊహించుకోవడం. వినడానికి కొంచెం వింతగా ఉన్నా నమ్మండి, ఈ పోలికతో దాని నిర్మాణం ఎంత సింపుల్గా అర్థమవుతుందో మీకే తెలుస్తుంది. ఒక వంటల పుస్తకం తీసుకుంటే అందులో స్వీట్స్, స్నాక్స్, మెయిన్ కోర్స్ అని వేర్వేరు చాప్టర్స్ ఉంటాయి కదా. మన రాజ్యాంగంలోని భాగాలు కూడా అచ్చం అలాంటివే. ప్రతి భాగం అంటే ప్రతి చాప్టర్ ఒక నిర్దిష్ట టాపిక్కి సంబంధించిన చట్టాలన్నింటినీ ఒకచోట పెడుతుంది. ఉదాహరణకు భాగం 3 అనే చాప్టర్లో ప్రాథమిక హక్కుల గురించే ఉంటుంది. సరే, చాప్టర్స్ ఉన్నాయి. మరి ఆ చాప్టర్స్లో ఏముంటాయి? రెసిపీలు అంటే వంటలు. అలాగే మన రాజ్యాంగంలోని ప్రతి భాగంలో ఆర్టికల్స్ ఉంటాయి. ఇవి ఆ చాప్టర్కి సంబంధించిన నిర్దిష్ట రూల్స్ను అంటే రెసిపీని వివరంగా చెప్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టికల్ 21 అనేది జీవించే హక్కు అనే రెసిపీ అన్నమాట. కొన్నిసార్లు వంటల పుస్తకం చివర్లో కొన్ని కామన్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇస్తారు. ప్రతి రెసిపీలో మళ్ళీ రాయకుండా చివర్లో ఒక లిస్ట్ ఇస్తారు కదా. మన రాజ్యాంగంలోని షెడ్యూల్స్ కూడా అచ్చం అలాంటివే. ఇవి రాజ్యాంగంలో చాలా చోట్ల వాడే అదనపు వివరాలు, టేబుల్స్ లేదా లిస్ట్లను కలిగి ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలంటే, భాగాలు అంటే చాప్టర్స్, ఆర్టికల్స్ అంటే ఆ చాప్టర్స్లోని రెసిపీలు, ఇక షెడ్యూల్స్ అంటే ఆ రెసిపీలకు అవసరమైన అదనపు ఇంగ్రీడియంట్స్ లిస్ట్. అంతే. ఈ ఒక పోలికతో మనకు రాజ్యాంగం స్ట్రక్చర్ మీద ఒక మంచి క్లారిటీ వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ ట్రిక్, రాజ్యాంగంలోని 12 షెడ్యూల్స్ను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఈ 12 షెడ్యూల్స్ను ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి మన దగ్గర ఒక మ్యాజిక్ ఫ్రేజ్ ఉంది. అదే టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. చాలా సింపుల్ కదా. ఇది చాలా పవర్ఫుల్ ట్రిక్. ఇప్పుడు ఈ వాక్యాన్ని విడదీసి చూద్దాం. టియర్స్లోని ప్రతి అక్షరం ఒక షెడ్యూల్ను సూచిస్తుంది. టి అంటే టెరిటరీస్ అంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల లిస్ట్. ఈ అంటే ఎమాల్మెంట్స్ అంటే జీతభత్యాలు. ఏ అంటే అఫర్మేషన్స్ అంటే ప్రమాణ స్వీకారాలు. ఆర్ అంటే రాజ్యసభ సీట్ల కేటాయింపు. ఎస్ అంటే షెడ్యూల్డ్ ప్రాంతాలు. ఇక ఓఎఫ్ ఓల్డ్ పిఎం మిగిలిన షెడ్యూల్స్ని కవర్ చేస్తుంది. ఓ అంటే అదర్ షెడ్యూల్డ్ ఏరియాస్. ఎఫ్ ఫెడరల్ స్ట్రక్చర్. రెండో ఓ అఫీషియల్ లాంగ్వేజెస్. ఎల్ ల్యాండ్ రీఫార్మ్స్. డి డిఫెక్షన్ అంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. ఇక చివరగా పి ఫర్ పంచాయత్స్, ఎం ఫర్ మునిసిపాలిటీస్. ఈ షెడ్యూల్స్ అన్నింటిలోకెల్లా 9వ షెడ్యూల్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ కాంట్రవర్షియల్ కూడా. ఎందుకంటారా? ఎందుకంటే ఇది కొన్ని చట్టాలకు, న్యాయస్థానాల నుంచి ఒక రక్షణ కవచంలా, ఒక షీల్డ్ లాగా పనిచేసింది. చూడండి, 1951లో భూ సంస్కరణల లాంటి చట్టాలను కోర్టుల జోక్యం నుంచి కాపాడటానికి దీన్ని తీసుకొచ్చారు. చాలా కాలంపాటు ఈ షెడ్యూల్లో పెట్టిన ఏ చట్టాన్నైనా కోర్టులు ప్రశ్నించలేని పరిస్థితి ఉండేది. కానీ 2007లో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది. రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ను దెబ్బతీసే ఏ చట్టానికైనా ఈ రక్షణ వర్తించదని తేల్చి చెప్పింది. ఓకే, షెడ్యూల్స్ పనైపోయింది. ఇప్పుడు ఇంకొంచెం పెద్ద టాస్క్, 25 భాగాలు. కానీ భయపడకండి, దీనిక్కూడా మన దగ్గర ఒక సూపర్ ట్రిక్ ఉంది. అయితే ముందుగా ఒక చిన్న క్లారిఫికేషన్. రాజ్యాంగం రాసినప్పుడు 22 భాగాలే ఉండేవి. తర్వాత 7వ భాగాన్ని తీసేసి 4 కొత్త భాగాలని యాడ్ చేశారు. అందుకే ఇప్పుడు మొత్తం 25.
ఒరిజినల్ నంబరింగ్ మార్చకుండా కొత్తవాటిని 4A, 9A, 9B, 14A అని యాడ్ చేశారన్నమాట. రెడీగా ఉన్నారా? కొంచెం ఫన్నీగా పెద్దగా ఉండే ఈ ఒక్క వాక్యం మనకు రాజ్యాంగంలోని 25 భాగాలను ఆర్డర్లో గుర్తుపెట్టేస్తుంది. ఒక్కసారిగా చూస్తే భయమేస్తుంది, కానీ దీన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టుకుంటే చాలా ఈజీ. సరే, మొదటి బ్యాచ్ చూద్దాం. యూ కెన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్. ఇది రాజ్యాంగానికి సంబంధించిన బేసిక్స్ గురించి మాట్లాడుతుంది. యూ అంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, సి సిటిజన్షిప్, ఎఫ్ ఫండమెంటల్ రైట్స్, డి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, మరొక ఎఫ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఇక రెండో బ్యాచ్ యుఎస్, యూపీ, మెట్, షామ్, రామ్. ఇది మొత్తం ప్రభుత్వ నిర్మాణం గురించి. యు అంటే యూనియన్ గవర్నమెంట్, ఎస్ స్టేట్ గవర్నమెంట్, ఆ తర్వాత పీ ఫర్ పంచాయత్స్. ఇలా కేంద్రం నుంచి మొదలుపెట్టి రాష్ట్రాలు, స్థానిక సంస్థల వరకు ఆర్డర్లో వస్తుంది. ఇప్పుడు మూడో బ్యాచ్ ఫ్రూట్ టెస్ట్ స్వీట్ టు ఈట్. సో ఇది ఫినాన్స్, ట్రేడ్, ఎలక్షన్స్ లాంటి ముఖ్యమైన విషయాల గురించి. ఎఫ్ అంటే ఫినాన్స్, టీ ట్రేడ్, ఎస్ సర్వీసెస్, ఇంకో టీ ట్రిబ్యునల్స్, ఈ ఎలక్షన్స్. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ఫైనల్ బ్యాచ్ ఓన్లీ ఈట్ మ్యాగీ యాజ్ టేస్టీ స్నాక్. ఓ అంటే ఒఫీషియల్ లాంగ్వేజ్, ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఎం మిస్లేనియస్, ఏ అమెండ్మెంట్. చూసారా ఎంత సింపుల్గా ఆ పెద్ద వాక్యంతో 25 భాగాలను మనం కవర్ చేశామో? అద్భుతం! ఇప్పటిదాకా మనం రాజ్యాంగాన్ని డీకోడ్ చేయడానికి 2 చాలా పవర్ఫుల్ టూల్స్ నేర్చుకున్నాం. వాటన్నిటినీ ఒక్కసారి కలిపి చూద్దాం. సో మన రాజ్యాంగ టూల్ కిట్లో ఇప్పుడు 2 కీసున్నాయి. ఒకటి టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. ఇది 12 షెడ్యూల్స్ని అన్లాక్ చేస్తుంది. రెండోది ఆ పెద్ద వాక్యం. ఇది 25 భాగాలను మనకు గుర్తు చేస్తుంది. వీటితో రాజ్యాంగం స్ట్రక్చర్ మన చేతిలో ఉన్నట్టే. చూశారా? రాజ్యాంగం అనే ఒక పెద్ద వ్యవస్థ బ్లూప్రింట్ ఇప్పుడు మనకు అర్థమైపోయింది. ఇలాంటి సింపుల్ టెక్నిక్స్తో ఎంత కష్టమైన విషయాన్నైనా మనం సులభంగా మార్చుకోవచ్చు. మరి ఆలోచించండి, నెక్స్ట్ మనం ఛేదించబోయే సంక్లిష్టమైన రహస్యమేంటి?